అనకాపల్లి వుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసి కార్పెంటర్లకు మేలు చేస్తానని ఎంపీ సీఎం రమేష్ ప్రకటన హర్షణీయమని బీజేపీ ఆరిజినల్ సెల్ స్టేట్ కన్వీనర్ బంగారు బాబు పేర్కొన్నారు. వృత్తిదారుల తరపున ఎంపీలు కృతజ్ఞతలు ప్రకటించారు. బుధవారం అనకాపల్లి జిల్లా కేంద్రమైన బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా చేతి వృత్తిదారులను పట్టించుకున్న పాపన పోలేదన్నారు. ప్రస్తుతం ఎంపీ సీఎం రమేష్ కార్పెంటర్లకు అనకాపల్లిలో వుడ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తారని ప్రకటించడం గొప్ప విషయంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పవన్, కో కన్వీనర్లు బాబ్జీ, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా ఆర్టిజన్ సెల్ ఆధ్వర్యంలో మన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టిజన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ బంగారు బాబు గారు వారు ప్రెస్ మీట్ తీసుకుంటారు. అదేవిధంగా ఆర్టిజన్ సెల్కి మన అనకాపల్లి జిల్లాకి కన్వీనర్ వీరు పవన్ గారు, అలాగే కో కన్వీనర్లు కూడా ఇద్దరు ఉన్నారు, బాబ్జీ, కుమార్ గారు. సో వీళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా మనకి మన పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గెలవడము, శ్రీ సీఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో అనేక విషయాల్ని ప్రస్తావించడం జరుగుతుంది. మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. పార్లమెంట్లో ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి గత 5 సంవత్సరాల్లో ఏ రకంగా పరిపాలన సాగింది, ఈ రాష్ట్రానికి ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, అలాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏ రకంగా రాలేదు, వచ్చినటువంటి వాటిని ఏ రకంగా దుర్వినియోగం చేశారు, ఇలా అనేక విషయాల మీద వారి పార్లమెంట్లో గలవెత్తడం జరుగుతుంది. చేతులెత్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చేతివృత్తి కులాలందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఆర్టిజన్ కళాకారులు కూటమి పార్టీకి మద్దతుగా ఉన్నారు, మన గెలుపుకి వాళ్ళు గట్టిగా పనిచేశారని మరి ఆయనకు తెలియజేసినటువంటి వ్యక్తి అన్నగారికి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆర్టిజన్ కుటుంబాల తరఫున అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీరు ఏర్పాటు చేసేటువంటి ఈ క్లస్టర్ భవిష్యత్ తరాల్లో పిల్లలు కూడా మీ గురించి, మరి సీఎం రమేష్ గారి గురించి, ఈ కూటమి ప్రభుత్వం గురించి కూడా చెప్పుకునే పరిస్థితి ఉంటుందన్న. మీరు ఏర్పాటు చేస్తుంది భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిర్మాణానికి మీరు పునాదులు వేస్తున్నారన్న. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేతివృత్తి కళాకారులందరూ కూడా ఇక్కడ అనకాపల్లిలో ప్రారంభించబోయే వుడ్ క్లస్టర్ వైపే చూసే విధంగా ఈ క్లస్టర్ ఉండబోతుందని, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఏ నిర్మాణాలు చేపట్టినా వుడ్డుకు సంబంధించినటువంటి మాకు పలాంది కావాలంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా అనకాపల్లి మనం పెట్టబోయే క్లస్టర్ వైపు చూసే విధంగా మనం ఏర్పాటు చేసుకుందామని, మరి తప్పనిసరిగా మా అధ్యక్షులు పరమేశ్వరరావు గారి అనుమతితో అతి త్వరలో సీఎం రమేష్ గారు అపాయింట్మెంట్ కూడా తీసుకొని పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరితో కూడా ఈ ఏదైతే వుడ్డు తయారీదారులు ఉన్నారో, వుడ్డు పరిశ్రమలు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ కొంత ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఉన్నారో అందరినీ కూడా కలిపి కూర్చొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇంకా సోదరులు అనకాపల్లి జిల్లాలో మేము తిరుగుతున్నప్పుడు స్వర్ణకారులు కావచ్చు, ఇక్కడ శిల్పాలు, బొమ్మలు అత్యధికటువంటి విదేశాల్లో కూడా విగ్రహాలు ఏర్పాటు చేసినటువంటి శిల్పులు కానీ ఇంకా వివిధ రంగాలలో ఆర్టిజన్ కళాకారులు ఉన్నారు. వాళ్ళ సమస్యలు కూడా తప్పనిసరిగా పెద్దల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్దాం. ముందు ఒక మంచి శుభపరిణామం, ఒక అద్భుతమైన ముందడుగు వేసాం. ఈ యొక్క క్లస్టర్ ఏదైతే ఒక వుడ్ జోన్ ఏర్పాటు చేస్తున్నారో ఇది చాలా అద్భుతమైన గొప్ప విషయం అని, మరి నా సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కార్పెంటర్ సోదరులందరూ కూడా సీఎం రమేష్ గారికి ధన్యవాదాలు తెలిపేందుకు ఈ మీడియా కార్యక్రమానికి